ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యాక్షన్, రొమాంటిక్, లవ్, హారర్ జోనర్ కి తోడుగా కొత్త జోనర్ పుట్టుకొచ్చింది. అయితే ఈ జోనర్ అప్పుడప్పుడు తెరపైకి వస్తుంది. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ టీజర్ చూస్తుంటే మరోసారి రేర్ జోనర్ తో సినిమా రూపొందింది. ఇంతకీ లక్కీ భాస్కర్ ఏ లక్కీ జోనర్ ని నమ్ముకొని వస్తున్నాడో చూద్దామా? మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో హీరో చేష్టల్లో మాటల్లో చూపిస్తూ ఉంటారు మన దర్శకులు. ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ నెలవారీ బడ్జెట్ వేసుకుంటారు. ఇలాంటి మిడిల్ క్లాస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద అప్పుడప్పుడు వస్తాయి. చాలా సినిమాల్లో హీరో ఇదే స్టేజ్ నుంచి వచ్చినా మిడిల్ క్లాస్ కష్టాల గురించి మాట్లాడు. కానీ కొన్ని కథలు మిడిల్ క్లాస్ కష్టాలు చుట్టూ తిరుగుతాయి. నాని మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా మిడిల్ క్లాస్ జానరే. విజయ్ దేవరకొండ కంటే ముందే తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో రిలీజ్ అయి బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 90s అంటూ రూపొందిన వెబ్ సిరీస్ అయితే 90వ దశకంలో మిడిల్ క్లాస్ కష్టాలను ఎంటర్టైన్మెంట్ గా చూపించింది. జూలైలో మరొక మిడిల్ క్లాస్ జానర్ లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతోంది. దుల్కర్, మీనాక్షి చౌదరి జంటగా సార్ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా టీజర్ లో మిడిల్ క్లాస్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పాడు హీరో. ఓ సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు, మిడిల్ క్లాస్ పర్సన్ భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు, అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలతో టీజర్ విడుదలైంది.